శివాజీ విగ్రహానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలు సమర్పించాల్సిందిగా గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని కోరుతా ఉన్నాం సార్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలు సమర్పించాల్సిందిగా కోరుతున్నాం సార్. దయచేసి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న వాళ్ళు కొంత దారిని ఇవ్వాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. BC/SC/ST రైట్స్ అండ్ రాజ్యాధికార జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. అందరికీ ఇప్పుడు BC/SC/ST జేఏసీ రాష్ట్ర కన్వీనర్ 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర సారథి గౌరవశ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ సునాల గ్రామ ప్రజలను ఉద్దేశించి అట్లాగే మా భూమి రథయాత్రను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతాము. సునాల గ్రామ మా భూమి రథయాత్ర సభకు సమన్వయకర్త గణేష్ గారికి, ఈ కార్యక్రమానికి ప్రధానంగా నిర్వాహకులుగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ గారికి, ఈ రథయాత్రకి హాజరైన సోనాల్ పట్టణ ప్రముఖ నాయకులైన మహర్ సంఘం నాయకులు భీమరావు గారు, ముస్లిం నాయకులు ఉస్మాన్ గారు, ఎక్స్ ఎంపీటీసీ లలిత గారు, డిఎస్పీ ఇన్ఛార్జి గారు పేరు రాయలేదు, రెడ్డి సంఘం నాయకులు రామరెడ్డి గారు, మేరు సంఘం నాయకులు ప్రకాష్ గారు, మున్నూరు కాపు నాయకులు చిలుకూరి నరేందర్ గారు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు చిన్నయ్య గారు, మాదిగ జాగృతి సంఘం నాయకులు కృష్ణయ్య గారు, శంకర్ గారులకు సోనాల్ పట్టణాన్ని కట్టిన సోనాల్ ఈ భవనాలని ఈ రోడ్డుని తమ రక్త మాంసాలతో నిర్మాణం చేసి సోనాల్ పట్టణంలో గ్రామంలో చుట్టుపక్కల ఉన్న వందల వేల ఎకరాల్లో తమ స్వేదంతో పంటలు పండించి వందల సంవత్సరాలుగా ఈ ఊరిని తయారు చేసి నిర్మించి ఇక్కడ నాగరికతను ఏర్పాటు చేసిన సోనాల్ భూమిపుత్రులైన BC/SC/STలకి అగ్రవర్ణ ప్రజాస్వామ్యవాదులందరికీ 2 చేతులతో నమస్తే తెలియజేస్తా ఉన్నాను. ఈ సోనాల్ ఊరిని కట్టింది మనమే, ఈ చుట్టుపక్కల భూములలో పంటలు పండిస్తున్నది మనమే. పంటలు పండించేది 100 కోట్ల మంది ఈ దేశంలో నిరంతరంగా రక్త మాంసాలు ఉడికించి సంపదను సృష్టిస్తారు. 100 కోట్ల మందిలో 50 కోట్ల మంది మహిళలు భూములలో వ్యవసాయ పంటలు పండిస్తారు.
మొత్తం ప్రతిరోజు 100 కోట్ల మంది నిరంతరంగా శ్రమిస్తున్నా మనకి తిండి లేదు, మనకి బట్ట లేదు, ఉండడానికి గూడు లేదు, రోగం వస్తే దవాఖానా లేదు, బిడ్డలు చదివించుకోవడానికి స్కూల్ లేదు. ఇది ఎక్కడ విచిత్రం? దేశం అంటే ఇట్లా ఉండదు కదా. పనిచేసేవాడికి రక్తం చిందించి మాంసాన్ని ఉడికించి రోజు 10-12 గంటలు పనిచేసేవాడు సంపూర్ణంగా సమృద్ధిగా ఎందుకు తిండి తినలేకపోతున్నాడు? ఎందుకు తను ఉండడానికి గూడు లేదు? వ్యవసాయం చేయగలిగేవాడు, పంటలు పండించగలిగే సామర్థ్యం ఉన్నవాడు, భూమి మీద శతాబ్దాలుగా యుగయుగాలుగా 1000 సంవత్సరాల నుంచి పంటలు పండించే ఒక శ్రామికుడికి భూమి ఎందుకు లేదు? ఒక భవనాన్ని 100 అడుగులు భవనాన్ని కట్టగలిగే ఒక సుతారి పనిచేసే ఒక శ్రామికుడికి ఇల్లు ఎందుకు లేదు? వారి బిడ్డలు చదువుకోవడానికి బడెందుకు లేదు? ఇది దేశం అంటారా? ఇది పరిపాలన అంటారా? దీన్ని రాజ్యం అంటారా? ఏ ఊరు పోయినా ఈ పేదల ముఖాలు, వారి బట్టలు, వారి ఆరోగ్యాలు, వారి పిల్లల బతుకులు, వారి ఇంటికి పోతే వారి ఇండ్లు ఇంత హీనంగా ఎందుకు ఉన్నాయని అడుగుతున్నా. ఇది ఎవరు ప్రశ్నించాలి? ఎవరు మాట్లాడాలి? దీని గురించి ఎవరు పోరాటం చేయాలి? ఎవరికి వారైతే ఈ రాజ్యంలో దొంగలు పడ్డారు. ఈ దొంగలు 5 ఏళ్లకు ఒకసారి మనందరికీ కోటర్ సీసాలు పోసి, మందు పోసి, పైసలు ఇచ్చి 10% మంది లేని అగ్రకుల దొరలు, అగ్రకుల దొర అహంకారులు అమాయకులైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల దగ్గరికి వచ్చి మన చేతిలో భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు గండ్రగొడ్డలకి బేరం పెడతారు. 1 కోటర్ సీసా ఇచ్చి ఆ గొడ్డలితో మనకి నష్టం చేస్తున్న దొరమెడని నరకకుండా, మనకి నష్టం చేస్తున్న అగ్రకులాల కంఠాన్ని నరకకుండా ఆ గొడ్డల్ని 100 రూపాయల కోటర్ సీసాకి అమ్మేస్తున్నాం. మనం ఎట్లా బాగుపడతామని అడుగుతున్నాం. అందుకోసమే తెలంగాణ గడ్డ మీద ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎక్కడ ఉద్యమాలు కల్పించినా సమాజం మాత్రం మారట్లేదు. సాయుధ పోరాటం జరుగుతుంది తెలంగాణలో, కమ్యూనిస్టు పోరాటం జరిగింది తెలంగాణలో, నక్సలైట్ ఉద్యమం జరుగుతుంది తెలంగాణలో, తెలుగుదేశం పార్టీ వస్తుంది తెలంగాణలోకి, కాంగ్రెస్ పార్టీ వస్తుంది, జనతా పార్టీ వస్తుంది, తెలంగాణ టీఆర్ఎస్ ఉద్యమం వస్తుంది. ఎన్ని ఉద్యమాలు వచ్చినా రెడ్డిరావు దొరలు మాత్రం సావట్లే. అంటే వాళ్ళ అధికారం సావట్లే. యోగి వేమన, మన ప్రజల కోసం కష్టపడ్డ యోగి వేమన ఉన్నాడు, ఆయన రెడ్డి. ఆ వేమన శిష్యుడైన ఈ రామిరెడ్డి గారు, ఈయన మన వర్గమే, పేదల వర్గమే. ఈయన్ని మనం కలపట్లే వాళ్ళతో. రేవంత్ రెడ్డి ముఠాలో ఈయన కలపట్లే, ఇంకో రెడ్డి దొంగల ముఠాలో ఈయన కలపట్లే. అక్కడక్కడ మనసున్న రెడ్లు ఉంటారో ఆ రెడ్డిని మన వైపే కలుపుకొని పోదాం మనమంతా. నేనేమంటున్నానంటే ఈ సందర్భంగా తెలంగాణ గడ్డ మీద 10% లేని రెడ్డిరావులు 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల రక్తాన్ని ఇంకెంతకాలం జుర్రుతారు, తాగుతారు? మా మాంసాన్ని ఎన్నాళ్ళు తందూరి పై మీద పెట్టి కాల్చుకొని తింటారు అని అడుగుతున్నా నేను. ఈ రెడ్డిరావులు అర్జెంటుగా కాంగ్రెస్ పార్టీ కొనిపోవాలి, అర్జెంటుగా ఆంధ్రోడు వెళ్ళిపోవాలి, ఆంధ్రోడు వెళ్ళిపోవాలని రోజు మంత్రం చదివి ఆంధ్రోడు నెలగొట్టి వెలమైన రాజ్యానికి వచ్చాడు. ఆంధ్రవాడు గోబ్యాక్, ఆంధ్రవాడు వెళ్ళిపోవాలి, ఆంధ్రోడు వెళ్ళిపోవాలా, వాడే దొంగ అని 14 ఏళ్ళు ఆంధ్రోడు దొంగ అని ఆంధ్రోడు నెలగొట్టి ఒక వెలమ దొర రాజ్యానికి వచ్చాడు. సచ్చిపతి వెలమ దొర 10 ఏళ్ళు పరిపాలించాడు. వెంటనే రేవంత్ రెడ్డి బయలుదేరి అర్జెంటుగా కేసీఆర్ వెళ్ళిపోవాలి, ఈ దొంగ వెళ్ళిపోవాలని కేసీఆర్ నెలగొట్టి మళ్ళా రెడ్డి గారు రాజ్యానికి వచ్చాడు. వాడిని నెలగొట్టినా వీడిని నెలగొట్టినా లాస్ట్కి రెడ్డి రావుల రాజ్యమే. మన వాళ్ళిద్దరి చేతులనే రాజ్యం మారుతుంది. ఇది ఎంతకాలం చూసుకుంటూ ఉందామంటారు. రెడ్డి రావులు కలిపితే 5% లేరు, రెడ్లు రావులు కలిపితే 5% లేరని లెక్క తేలిపోయింది. కులగణన సోనాలకు కూడా వచ్చింది, కులగణన సోనాలకు వచ్చింది. మరి సోనాలకి వచ్చిన కులగణన, సోనాలకు వచ్చిన కులగణన ఏమిచ్చింది అని అడుగుతున్నా. 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది.
50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, కులాన్ని లెక్క పెట్టలే. సాగరోళ్ళు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? సాగరోళ్ళకి ఈ దేశం ఏమి ఇచ్చిందని అడుగుతున్నా. ఇక సాగరోళ్ళు ఏమి ఇచ్చారు? 2500 సంవత్సరాలు భారతదేశంలో ఉన్న అందరి బట్టలు ఉతికి, మీకు మంత్రసాని పని చేసి బట్టలు ఉతికి దేశానికి సేవ చేశారు సాగరోళ్ళు. మరి సాగరోళ్ళకి నువ్వేమి ఇచ్చినావు? ఏమి ఇయ్యలే. వాళ్ళ బతుకు మార్చలే. సాగరోళ్ళ బిడ్డలకి స్కూల్ కట్టియలే, సాగరోళ్ళకి హాస్పిటల్ కట్టియలే, సాగరోళ్ళకి ఉద్యోగం ఇయ్యలే, సాగరోళ్ళకి భూమి ఇయ్యలే. మరి మంగళోళ్ళకి ఏమి ఇచ్చినావు? సాగరోళ్ళకి ఏమి ఇచ్చినావు? మంగళోళ్ళకి ఏమి ఇచ్చినావు? విశ్వబ్రాహ్మణులకు ఏమి ఇచ్చినావు? పద్మశాలిలకు ఏమి ఇచ్చినావు? సాయువులకు ఏమి ఇచ్చినావు? యాదవులకి ఏమి ఇచ్చినావు? ముదిరాజులకు ఏమి ఇచ్చినావు? గౌండ్లోళ్ళకి ఏమి ఇచ్చినావు? కుమ్మరోళ్ళకి, మేఘరోళ్ళకి, వంజరోళ్ళకి, మరాఠోళ్ళకి, ఒక్కొక్క కులానికి ఈ దేశం ఏమిచ్చిందని అడుగుతున్నా. కానీ మేమేమిచ్చినావో తెలుసా? నీకు రాజ్యాన్ని ఇచ్చినావు. రెడ్డిరావులకి, ఠాగూర్లకి రాజ్యాన్ని ఇచ్చినావు, బ్రాహ్మణులకి రాజ్యాన్ని ఇచ్చినావు, రెడ్లకి రాజ్యాన్ని ఇచ్చినావు, వెలమవాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చినావు. మొత్తం కులాలకి రాజ్యం ఇచ్చి మా రక్త మాంసాలు ఉడికిచ్చి మీ భూముల్లో పంటలు పండించి మీ భవనాలు కట్టి మీ సమాధులు కట్టుకొని చచ్చిపోయినాం. ఏమిచ్చినవరా మాకు? మీరేమిచ్చారు మాకు? ఏమి ఇగో మేము ఇచ్చినాం. కృతజ్ఞత ఉన్నదా మీకు? ఏం చేయడానికి? సొనాల్లో హాస్పిటల్ కట్టలేవా? సొనాల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు, పీజీ వరకు మా బిడ్డలందరూ ఎడిగిపోకుండా ఒక బ్రహ్మాండమైన ఒక పెద్ద స్కూల్ కట్టి మా పోరగాళ్ళని చదివించి ఒక ఉద్యోగం ఇయ్యలేవు. సిగ్గు శరం లేదు ఈ గవర్నమెంట్లకి, శరం లేదు ఈ ప్రభుత్వాలకి. ఓట్లు అడగడానికి మేం ముఖం పెట్టుకొని వస్తున్నారో మా దగ్గరికైనా అడుగుతున్నా. ఏ పార్టీ గురించి అట్లా అందరు దొంగలు, అంత దొంగలే. రెడ్డి రావులు అగ్రకుల పార్టీలలో ఉన్న వాళ్ళంతా మన రక్త మాంసాలు పీల్చి పీల్చి పిప్పి వేసి విసిరి పారేస్తే కిడ్నీ రోగంతో ఒకటి చేస్తాడు, గుండె జబ్బుతో ఒకటి చేస్తాడు, కాలేయంతో ఒకటి చేస్తాడు, నెత్తురు లేక తల్లులు చేస్తాడు, పౌష్టికారం లేక బిడ్డలు చచ్చిపోతాడు. ఎంత కాలం రక్తం తాగుతారు మాదంటారు. ఈ పరిస్థితులన్నీ చూసి, ఈ కష్టాలన్నీ చూసి తెలంగాణ గడ్డ మీద 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి వీళ్ళు ప్రతినిధులు గారు, వీళ్ళు మనకు నాయకులు గారు. రెడ్డి అయినట 100కి 4 ఉంటారట, 50 మంది ఎమ్మెల్యేలు ఉంటారట అసెంబ్లీలో, 100కి 4 ఉంటారట, 7-8 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారట, 100కి 4 ఉంటారట, ముఖ్యమంత్రి పీఠం కావాలట, 100కి 4 ఉంటారట, క్యాబినెట్ మంత్రిత్వం అంతా వాళ్ళదేనట, 100కి 4 ఉంటారట, 50 చైర్మన్లు అయితే 30 చైర్మన్లు రెడ్లే వేసుకుపోతారట, 100కి 4 ఉంటారట, 40 మంది ఎమ్మెల్యేలట. ఇది ఎక్కడి గోళం? ఇది ఎక్కడ అన్యాయం? ఇక వెలమదొరల కాడికి వస్తే 100లో ఒక్కడు కూడా ఉండదట, సగమేనట, సగం మండేనే ఉంటుంది. మరి 100కి సగం లేనోడు ఒక్కడు లేడు, ఒక్కడే సగం అట వెలమోళ్ళు. మొత్తం రాజ్యం వాళ్ళదట. మరి మా చేతికి రాజ్యం వచ్చేది ఎప్పుడు నానా? ఇంకా నా చెయ్యి నీ చేతుల్నే ఉందిగా నానా? నీ చెయ్యి నా చెయ్యి విడిపోయేది ఎప్పుడు నానా? ఈ బొమ్మరిల్లాగా ఎప్పుడు నువ్వు నా చెయ్యిని వదిలేస్తావు? ఎన్నాళ్ళు నా చెయ్యిని గుంజుతావు? అందుకనే నీ చేతిలో మా చెయ్యి వద్దుగా. నీకు మాకు విడికైతేలే. అగ్రకుల రెడ్డి రావులు వాళ్ళ కంట్రోల్లో మేము ఉండం. మా అంతటా మేమే తెలంగాణ గడ్డ మీద పెద్ద పెద్ద బీసీ ఎస్సీ ఎస్టీ మేధావులు, నాయకులు, బుద్ధిజీవులు అందరం కలిసి ఈ పార్టీల సంగతి పక్కన పెట్టి తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకటై బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని సంఘాన్ని కట్టి ఆ సంఘంతో తెలంగాణ గడ్డ మీద మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చైతన్యం చేసి తెలంగాణ గడ్డల మా సమస్యల్ని మీవే పరిష్కరించుకుంటాం, పరిష్కారం కాకపోతే తెలంగాణ గడ్డ మీద రాజ్యానికి మీవే వచ్చి ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని మీరే పట్టుకుందామని ఈ రథాన్ని వేసుకొని మీ ఊరు వచ్చినా తెలియజేస్తా ఉన్నా. సోనాల్ గ్రామానికి వచ్చిన, ఈ గ్రామానికి వచ్చినాం. రాడ భూమి సమస్య, రాగానే ఊళ్ళ సమస్యలు. ఎవరి ముఖంలో కళ లేదు, కాంతి లేదు, ఆరోగ్యం లేదు, బట్ట లేదు, ఏం లేదు. ఏం చేద్దాం మరి? ఏం చేస్తే మన సమస్యలు పరిష్కారం అయితే? కలెక్టర్ సోనాల్ రాడట. కలెక్టర్ గారు వచ్చి ఒక ఇంటింటికి మన సమస్యలేందో రోజు పొద్దున పూట వాకింగ్ రాదు వచ్చి. కలెక్టర్ గారు రోజు ఒక ఊరు వచ్చి 7-8 కిలోమీటర్ల వాకింగ్ చేస్తే అందరి సమస్యలు తెలిసిపోయాయి.
ఎవరి కొంప ఎట్లున్నది, వానికి తిండి ఉన్నదా, భూ ఉన్నదా, వాని పోరగాడు చదువుతుండా, ఎవడైనా కాలు ఇరిగిందా, పనిచేసి రెక్కలే ఆస్తిగా బతికేటోడు కాలు ఇరిగితే ఆ కొంపకు భూ పెట్టేది ఎవడని అడుగుతున్నాం. కానీ కలెక్టర్ బాధ్యత ఏంటి? ఇది రిపబ్లిక్ స్టేట్, గణతంత్ర రాజ్యం అంటే ప్రతి తలని సంరక్షించాలి, ప్రతి తలకి కూడు గుడ్డ భూమి అందించి అతనికి జీవన భద్రతను ఏర్పాటు చేయడమే రిపబ్లిక్ స్టేట్ యొక్క లక్ష్యం. మరి కలెక్టర్ని అందుకనేగా పంపింది. కలెక్టర్ లేనప్పుడు ఏం జరిగింది? రాజే సర్వాధికారి, మానవుడికి స్థానం లేదు గణతంత్రం లేనప్పుడు. అది ప్రభువుల రాజ్యం, భూస్వాముల రాజ్యం. అది కూలిపోయిన తర్వాత గణతంత్ర రాజ్యం ఏర్పడింది. గణతంత్ర రాజ్యం ఏర్పడ్డాక భారత రాజ్యాంగం ద్వారా కలెక్టర్ వచ్చింది ఆదిలాబాద్కి. కలెక్టర్ వచ్చినాక మనందరినీ ఏం బతుకుతున్నాం, ఎట్లా జీవిస్తున్నాం అనేది చూడలేకపోయింది. వాళ్ళిద్దరు అడ్డా పెట్టండి, లారీ డ్రైవర్ కూడా ఉపన్యాసం వినిపియండి, ఆయన బిడ్డల కోసం కూడా తిరుగుతున్నాం కదా. వచ్చిందాక చూడబాకండి మన నాయకులు, ఆడ నిలబడండి. అందుకనే తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున బ్రహ్మం నువ్వు అడిగిపో, ఎనికిపో, 3.5 కోట్ల మంది తరఫున బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఏర్పాటు చేసి ఆ జేఏసీ ద్వారా ఏందన్నా ఏందది 3.5 కోట్ల మంది జేఏసీ తరఫున జేఏసీ సంఘాన్ని పెట్టి ఈ 90% మంది ప్రజలకి ఈ రేవంత్ రెడ్డి, చంద్రశేఖర్ రావు వీళ్ళు మనల్ని రక్షించలేరు. చంద్రశేఖర్ రావు ఆయన పార్టీ పెట్టిండు, రాజ్యానికి వచ్చిండు. నువ్వు 90% మంది తరఫున 10% మంది తరఫున అని అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖర్ రావు నువ్వు 90 మంది ప్రజల తరఫున 10 మంది తరఫున మొన్న సభ పెట్టినావు, 20 లక్షల మంది వచ్చారు అంటున్నావు. రాబోయేది నా ప్రభుత్వం అంటున్నావు. వచ్చే నీ ప్రభుత్వం వెలమూల చేతులు పెడతావా, ఈ పని చేసుకునే శ్రామికులైన 90% లేబర్ చేతులు పెడతావా నువ్వు అధికారాన్ని? ఒకటే సింగిల్ క్వశ్చన్ చంద్రశేఖర్ రావు, మిస్టర్ చంద్రశేఖర్ రావు, రాబోయే ప్రభుత్వం నీదే అంటున్నావు కదా, ఏర్పాటయ్యే ఈ ప్రభుత్వం అణగారిన కులాలైన శ్రామిక జీవులైన 90% బీసీ ఎస్సీ ఎస్టీల చేతిలో పెడతావా, రాబోయే రాజ్యాన్ని నీ వెలమదొరల చేతిలో పెడతావా అని అడుగుతున్నా. సమాధానం ఉందా? మా ఓట్లు మాత్రం నీకు కావాలి, రాజ్యం మాత్రం ఇవ్వవు. నీ భూమిలో పనిచేయాలా, భూములు మాత్రం ఇవ్వవు. నీ భవనాల్లో పనిచేయాలా, భవనాలు మాత్రం ఇవ్వవు. నీ భవనాలు వద్దు, నీ భూమి వద్దు, నీ బొమ్మ మీద కొట్టుకో. మాకు దవాఖాన ఉందా? దవాఖాన ఉందా అంటున్నా. మా బిడ్డలకి ఒక మంచి హాస్పిటల్ ఉందా? మేము చదువుకోవడానికి మంచి స్కూల్ ఉందా? చేసుకోవడానికి పని ఉందా? ఏంది పిచ్చి జనంలాగా తిరగడం? 10,000 రూపాయల పెట్టుబడి దొరికితే చాలు రా అనుకుంటాను. బజార్ల గుడ్డ పరిచి కింద కూరగాయలు అమ్ముతారు, కింద మాంసం చేపలు అమ్ముతారు. ఇదా ఈ దేశం? ఈ దేశం ఇదా? చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి ఒక 25,000 రూపాయల పెట్టుబడి ఇచ్చేటోడు లేడు కదా. 25 లక్షల కోట్ల లోన్లు ఇచ్చిందట అంబానీ లాంటి వాడికి, ఆదాని లాంటి వాడికి 25 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి మాఫీ చేసి పారేసిందట. అయ్యో పేదోడు, అదాని పేదోడు, అంబానీ పేదోడు అని లోన్ మాఫీ చేసిందట 25 లక్షల కోట్లు. మనల్ని బ్యాంకులకు రమ్మన్నోడు లేడు, వచ్చే కుర్చీ వేసి కూర్చోబెట్టినోడు లేడు, 10 రూపాయల లోన్ ఇచ్చినోడు లేడు. మా రక్తం తాగుతున్నారు కదరా మీరంతా. ఈ రక్తం తాగే పిశాసులకి, ఈ రక్తం తాగే దెయ్యాలకి, ఈ రక్తం తాగే మాంత్రిక దుర్మార్గులకి ఎందుకు ఓట్లేస్తున్నామని అడుగుతున్నా. అందుకనే 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల తరఫున సంఘం పెట్టినాం. ఎందుకు? కేసీఆర్, రేవంత్ రెడ్డి, బీజేపీ 3 పార్టీలు 90% మంది ప్రజల తరఫున మీరు పనిచేయట్లే. కేసీఆర్ ఏమో వెలమూలకి ఇస్తాడు రాజ్యాన్ని, రేవంత్ రెడ్డి ఏమో రెడ్లకు రాజ్యం ఒప్పు చెప్తాడట, బీజేపీ కూడా బనియా బ్రాహ్మణ రెడ్డి రావులకి రాజ్యాన్ని ఇస్తుందట. మరి 90% ప్రజలకు ఏమిస్తావు? మా శ్మశానాలు, మా శవాలు, మా చావులు, మా మరణాల దగ్గరికి వచ్చి 1000 రూపాయలు చేతులు పెడతాడు, లేదా బియ్యం బస్తా ఎత్తాడు మా దినాల కాడికి వచ్చి. అందుకనే మీరు 10% ప్రజల తరఫున మాత్రమే మీ పోరాటాలు, మీ పార్టీలు, మీ ప్రభుత్వాలు, మీ తల్లాట, మీది మొత్తం 10% ప్రజల తరఫునే.
90% ప్రజలకి మీరు ఏమి ఇవ్వలేదు కాబట్టి మేము 90% తరఫున ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఇదో ఈ ఉద్యమాన్ని తీసుకొని తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి 10,000 గ్రామాలు తిరిగి 500 మండలాలు తిరిగి 33 జిల్లాలు తిరిగి మొత్తం సమస్యలన్నీ ఏంటి మన బతుకులు ఎట్లున్నాయని ఈ సమస్యల కాగితాలు తయారు చేస్తాం. ఈ సమస్యల కాగితాలు తయారు చేసి ఇంటింటికి పోయి సమస్యలు చూస్తున్నాం. ఒక ఇంటికి పోతే ఇల్లు లేదు, మట్టి గోడలు, రంధ్రాలు పడ్డ రేకులు, 4 అడుగుల ఎత్తు లేదు ఇల్లు, అందులో ఒంగోని జ్వరబడి గుహలో పోయినట్టు పోతారు. అందులో ఇల్లు కట్టించినోడు లేదు ఈ రాజ్యం. ఈ రాజ్యం ఇల్లు కట్టేట్లే, కానీ అతను 50 ఏళ్ళు ఇల్లే కట్టించినాడు. ఆ ఇంట్లో ఉన్నాడు, తనకి ఇల్లు లేదు, తనకి భూమి లేదు, దవాఖాన లేదు, ఏమీ లేదు, చేసుకోవడానికి పని లేదు, సుతారడ్డాలకు పోయి పనిచేస్తాను. అందుకని ఈ 3.5 కోట్ల మంది ప్రజల సమస్యల పరిష్కారానికి, వాళ్ళ దుఃఖ నిర్మూలనకి, సమస్యల్ని ప్రపంచ దృష్టికి తెలియడానికి, సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తెలియపరచడానికి, ఇగో నువ్వు తప్పు చేస్తున్నావు, దోషివి అని చెప్పడానికి, ఇగో నువ్వు దొంగతనం చేస్తున్నావు, నువ్వు మా రక్తం తాగుతున్నావు, మా ఓట్లు ఎంచుకున్నావు, నీ వర్గం కోసమే పని చేస్తున్నావు. ఏం పుట్టిందా మైకి? నీ వర్గం కోసమే పనిచేస్తున్నావు కాబట్టి నిన్ను దోషిగా నడి బజార్లో కట్టేద్దామని ఇదో ఈ రథం బయలుదేరింది. ఇది ఏ రథం? ఇది భారత రాజ్యాంగ రథం. ఇది భారత రాజ్యాంగ రథం. ఇది శివాజీ మహారాజ్, సాహు మహారాజ్, సంత్ కబీర్ దాస్, బసవేశ్వరుడు, అంబేద్కర్, జ్యోతిరావు పూలే, కాంశీరాముల యొక్క ఆలోచన రథం ఇది. ఈ రథం లక్షలాది కాగితాలను తీసుకొని, ఈ సమస్యల కాగితాలను తీసుకొని, ఈ సమస్యల్ని ప్రపంచానికి తెలియజేయడానికి ముందు ఆదిలాబాద్ జిల్లాని ఎంచుకోవడం జరిగింది. ఎందుకు ఆదిలాబాదు? ఆదిలాబాద్లో మనం లెక్క లేదు, పత్రం లేదు, లెక్క లేదు, పత్రం లేదు. మనం అంటే మనం మనుషులమే కాదట, ఎక్కడనో అడవిలో పడి చిక్కుకొని పోయింది ఈ జిల్లా. ఇక్కడ మనుషులు ప్రభుత్వానికి కనిపించారు, కలెక్టర్ కనిపించారు, ఎవ్వరికి కనిపించారు. సచ్చినా ఎవడు పట్టించుకోడు. 12 మంది చచ్చిరా పక్క మండలాలల్లా. ఒక్కడు వచ్చి, ఒక ఎంఆర్ఓ వచ్చి, ఒక కలెక్టర్ వచ్చి, ఎట్లా తెచ్చినోడో నాయన నీ కుటుంబం ఎట్లా బతికిద్దని పలకరించిన వాళ్ళు లేడు, 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లేడు. 10 మంది తెచ్చిరా 4 మండలాలు. ఎందుకు? ఒకటికి ఎకరమే వ్యవసాయం. ఆ ఎకరం వ్యవసాయంలో ఏదో రైతుకు బంధు వస్తుందని, అది వస్తుందని, ఏమైనా రుణాలు మాఫీ అయితే అని చూసి ఒక్కడు పైస ఇవ్వకపోతే మందు తాగి చచ్చిపోయారు 30 ఏళ్ళ రైతులు, ముక్కుపోచలారని బిడ్డలు. ఆ కుటుంబాన్ని ఎవడు బతికేయాలని అడుగుతారు. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో లేని ఈ జిల్లా, కలెక్టర్ దృష్టిలో లేని ఈ జిల్లా, అటవీ ప్రాంతంలో ఉన్న అమాయకుల జిల్లాకే మొదటి ఈ రథయాత్ర రావాలని ఏప్రిల్ 14వ తారీఖున ఆదిలాబాద్ పట్టణంలో 10,000 మందితో సభ నిర్వహించి ఇగో ఈ జిల్లాలో 30 రోజుల నుంచి తిరుగుతూ సొనాల్ గ్రామం వచ్చినాయా. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మేము బీసీ ఎస్సీ ఎస్టీలో మేము భారత రాజ్యాంగం మమ్మల్ని అణిచివేతకు గురైన వారిగా, పీడితులుగా, కుల వ్యవస్థలో 1000 సంవత్సరాల నుంచి పీడితులమని గుర్తించింది ఇండిజినియస్ పీపుల్. మేము అణిచివేతకు గురైనటువంటి భూమిపుత్రులం. మాకు భారత రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. ప్రధాన స్రవంతిలో లేవు, మేము రాజ్యంలో లేవు, భూమి లేదు, మాకు సంపద లేదు. మేము ఈ దేశంలో దారిద్ర్య రేఖకు దిగు వల్ల ఉన్నటువంటి పేదలం. ఇంకా రేషన్ కార్డులు అడుక్కునే దుస్థితిలో ఉన్నాం. ఇంకా మాకు టాయిలెట్లు లేవు, కట్టేయమనే దుస్థితిలో ఉన్నాం మేము. ఇది మా బతుకులు. అందుకోసమే ఈ రథయాత్ర ఆదిలాబాద్ జిల్లాకి ప్రయాణమై ఇగో 30 రోజుల నుంచి మండలాలు తిరిగి ఇక్కడికి వచ్చింది. ఇంకా ఇంద్రవెల్లి పోలే, ఉట్నూరు పోలే, నిర్మల్ పోలే, ఇంకా నిర్మల్ సైడ్ పోలే, ఇంకా చాలా తిరిగే ప్రయాణం ఉంది. ఎవరు పట్టించుకోకుండా ఫోన్లు ఒత్తుకుంటా, టీవీలు చూసుకుంటా, ఉన్నప్పుడు మంచిగా తిని లేనప్పుడు పస్తులు పండుకుంటా ఎవరికి వాళ్ళు పిచ్చోళ్ళు లాగుంటే మరి సమాజం గురించి ఎవరు ఆలోచించాలి? సమాజం గురించి ఎవరు మాట్లాడాలి? రేపు మనం చచ్చినాక మన బిడ్డలకి దిక్కేవాడు. రాజ్యాంగ రక్షణ కూడా తీసిపారేస్తే ఈ బిడ్డల్ని ఎవడు చూడాలా? ఆ భయం ఉందా మనకి? ఆ ఆలోచన ఉందా మనకి? అందుకనే రాబోయే తరాల కోసం పనిచేసేటోడే మానవుడు అంటాడు ఒక మేధావి. రాబోయే తరాలు ఎట్లా బతకాలో ఆలోచించాలి మనం అంతా. అందుకోసం తెలంగాణ గడ్డ మీద 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి సామాజిక న్యాయం రావాలని, భారత రాజ్యాంగ హక్కులన్నీ కాపాడాలని, ప్రజల సమస్యల్ని పరిష్కారం కోసం ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజేయాలని, అంతిమంగా మన రాజ్యమే స్థాపించాలని తెలంగాణ గడ్డ మీద ఇగో యాత్ర తీసుకొని సొనాలు వచ్చింది.
ఈ కాగితాలన్నీ సేకరిస్తున్నాం. ఇప్పటికే 4-5 టట్టల లారీలు వచ్చినాయి, కాగితాలు వచ్చినాయి. ఇంకా 4-5 లారీలే వస్తాయి. ఈ కాగితాలన్నీ కలిపితే 3.5 ఏళ్ల యాత్ర. 3.5 ఏళ్లలో 4 లారీల కాగితాలు వెళ్తాయి ఈ ప్రజా సమస్యలు. ఈ కాగితాలన్నీ తీసుకొని పోతా రేవంత్ రెడ్డి దగ్గరికి, లేకపోతే సెక్రటేరియట్కి పోతా. అయ్యా ఇదో నేను తెలంగాణ గడ్డ మీద 3.5 ఏళ్ళు తిరిగినా, ఒక ఊళ్ళో కరెంటు లేదు, భూమి లేదు, వ్యవసాయం లేదు, వాడు కాలిరిగి చెయ్యిరిగి తినడానికి తిండి లేదు. ఈ సమస్యలన్నీ నీకు చెప్పడానికి వచ్చినావు. నువ్వు పరిష్కరిస్తావా? పరిష్కరించు. పరిష్కరించినావు అనుకో, 4 లారీల కాగితాలల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తే నువ్వు దేవుడు అవుతావు. నువ్వు పరిష్కరించకపోతే ఈ 4 లారీల కాగితాలు ఇంతెత్తున పేర్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాష్టం పేర్చి దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలబెట్టి ఆ అగ్నిలో నుంచి మన రాజ్యాన్ని బయటికి తీద్దామని నా ప్రయాణం కట్టాయా. కాష్టం పేరుస్తాం, నీకు ఖచ్చితంగా కాష్టం పేరుస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాష్టం పేర్చి ఆ కాట్లనే ఈ కాంగ్రెస్ పార్టీని పడేసి మంచి నెయ్యి పోసి నిప్పు పెట్టి బూడిద చేసి ఆ అగ్నిలో నుంచి బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని తీసుకొచ్చి నిర్మిస్తుంది. ఏం బీసీ వాడు ముఖ్యమంత్రి కావద్దా? ఒక దళితుడు ముఖ్యమంత్రి కావద్దా? వేస్తారు రెడ్లే ముఖ్యమంత్రులా? రెడ్డి ఆయన తిట్టి వెలమాయన ముఖ్యమంత్రుడు, వెలమాయన తిట్టి రెడ్డి ఆయన ముఖ్యమంత్రుడు. మీ ఆట మాత్రం భలేగుందా? కేసీఆర్ దొంగ, కేసీఆర్ దొంగ, కేసీఆర్ దొంగ. కేసీఆర్ని తీసేసి మరి ఒక్కరోజైనా జైలు పెట్టకపోతే మరి అంటే ఏం మతలబు జరుగుతుంది మీ మధ్య? ఏం కోడింగ్ భాష జరుగుతుంది? మీ కోడింగ్ని డీకోడింగ్ చేసే దమ్మున్నది మాకు. నేను డీకోడింగ్ చేస్తాను మీ కోడింగ్ని. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లే కేసీఆర్ని? కేసీఆర్ని ఈయన అరెస్ట్ చేయడు. కేసీఆర్ రేపు రాజ్యానికి వస్తే ఈయన అరెస్ట్ చేయరు. కానీ మేము రాజ్యానికి వస్తే కేసీఆర్ని రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఒకటే లాకప్ వేసి సీసీ కెమెరా పెట్టి మీరు ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో 3.5 కోట్ల మందికి వినిపిస్తాం. దొంగల రాజ్యం ఇది, అగ్రవర్ణ దొంగల రాజ్యం ఇది. ఒకరినొకడు అరెస్ట్ లేదు. కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించడానికి రేవంత్ రెడ్డి అన్నాడు. మరి నీ దగ్గర ఒక్క పైసా లేవంటావు. ఒక్క పైసా లేదు నా దగ్గర అంటాడు ఎవరు? రేవంత్ రెడ్డి. నన్ను కోసినా ఒక్క పైసా లేదంటాడు. నన్ను కోసి ఉప్పు కారం పెట్టినా ఒక పైసా లేదంటాడు. నన్ను కోసి ఉప్పు కారం పెట్టి ఒట్టి తునకల్లాగా ఎండేసినా నా దగ్గర రూపాయలు లేదంటాడు. మరి నువ్వు అంతకుముందే ఉన్నావు. కేసీఆర్ దగ్గర ఉన్న లక్షల కోట్ల రూపాయలు రికవరీ చేస్తాన్నావు. చేసినవా? ఒక్క రూపాయి బిల్ల కేసీఆర్ దగ్గర నుంచి తీసినవా? మరి కేసీఆర్ నుంచి ఆ లక్షల కోట్లు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టకపోయావు. మా ఊర్లో సొనాల్లో ఆ 12 గంటల హాస్పిటల్ 24 గంటలు చేయరాదు. 4 డాక్టర్లు తీసుకొచ్చాడు పెట్టరాదు. 400 ఎకరాల భూమి అమ్ముదామని చూసినావు నువ్వు హైదరాబాద్లో. 400 ఎకరాల భూమిని అమ్మి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ఇస్తాడట. నేనంటున్నా 400 ఎకరాల్లో 1 ఎకరం 100 కోట్ల రూపాయలు ఉందాడ. 1 ఎకరం అమ్ము మా సొనాల కోసం. 1 ఎకరం సొనాల కోసం అమ్ము. ఆ 100 కోట్లు తీసుకొచ్చి 20 కోట్ల హాస్పిటల్కి పెట్టు, 20 కోట్లు జూనియర్ కాలేజీ పెట్టు, 20 కోట్లు ఈ రోడ్డు ఎడలింపు చేయి, ఇంకో 20 కోట్లు అంగన్వాడీ కేంద్రానికి పెట్టు, ఇంకో 20 కోట్లు మా బిడ్డలకి దేనికైనా ఖర్చు పెట్టరు. ఒకే ఎకరం అమ్మి, 1 ఎకరం అమ్ము. 400 కోట్లల్లా 1 ఎకరం అమ్మితే సొనాలు బాగుపడింది. గవర్నమెంట్ ఆఫీసులు అన్ని కట్టి మళ్ళీ 30 కోట్లు పెట్టి 30 కోట్లు పెట్టి కట్టి సొనాల కోసం 1 ఎకరం అమ్ము. అట్లెట్లా అమ్ముతాడు? అమ్మి మనకు 100 కోట్లు ఇస్తే సొనాల జనం బాగుపడతారు. బాగుపడితే తెలివితేటలు వస్తాయి. తెలివితేటలు వస్తే ఆత్మగౌరవం వస్తుంది. ఆత్మగౌరవం వస్తే నువ్వెవడు రా అంటాం. తూకిత్తే అంటే తూకిత్తే అంటాం. నువ్వెవడు రా అని అంటాం. ఆత్మగౌరవం వస్తే. ఆత్మగౌరవం మనకు రావద్దు. అడక్క తినాలా మనం. పౌడర్ సీసాలు అడుక్కోవాలా, చికెన్ మటన్లు అడుక్కోవాలా. వాళ్ళు మీటింగ్లు పెడితే గొర్రెల్లాగా లారీలు ఎక్కాలా. కషాయోడు తీసుకుపోయి కోసి మనల్ని మీటింగ్లకు అమ్ముతారు. ఈ రెడ్డి దొరలు మీటింగ్లకి రారు, ఈ వెలమ దొరలు మీటింగ్లకి రారు. పిచ్చి జనంలాగా ఎండలల్ల లారీలు ఎక్కి మన అయ్యలు అమ్మలు తీసుకొని పోయి వాడు గ్రౌండ్ నింపుకొని నా మీటింగ్ 20 లక్షల మంది వచ్చిర్రట. నేనంటున్నా రాజ్యం మాకు అయినప్పుడు మా జనంతో నీకేం పని అంటాను. రాజ్యం మాకు అయినప్పుడు మాకు అయినప్పుడు నీ భూములు ఎందుకు పని చేపిస్తాను? రాజ్యం మాకు అయినప్పుడు నీ భవనాలలో ఎందుకు పని చేపిస్తాను? రాజ్యం మాకు అయినప్పుడు నీ మీటింగ్లకి ఎందుకు తీసుకుపోతున్నావు అని అడుగుతున్నా. సమాధానం ఉందా అంటున్నా. నేను పెద్ద పంచాయతీ పెట్టుకున్నాయా, చాలా పెద్ద పంచాయతీ. మీరు ఊళ్ళో 2 పంచాయతీలు పెట్టుకున్నాడు చూసింటారు, చిన్న చిన్న పంచాయతీలు చేసేటోడు చూసింటారు. నేను 3.5 కోట్ల మంది పంచాయతీని ఎత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నా. ఇది చిన్న పంచాయతీ కాదు. 20 లక్షల ఎకరాల భూమి మంచాలని పంచాయతీ పెట్టుకున్నా. 20 లక్షల ఎకరాల భూమిని మంచాలి నా ప్రజలకి. ఇది నా పంచాయతీ. 3.5 కోట్ల మందికి రాజ్యం రావాలా, ఇది నా పంచాయతీ. 3.5 కోట్ల మందిలో 1 కోటి మంది బీసీ ఎస్సీ ఎస్టీ యువకులు ఉన్నారు.
వాళ్ళకు ఉపాధి ఇవ్వాలా. ఇది నా పంచాయతీ. నా పంచాయతీ పక్కింటోడి మీదనో అన్న మీదనో తమ్ముడి మీదనో ఊళ్ళే ఇంత 10 రూపాయల పంచాయతీ కాదు నాది. తెలంగాణ రాజ్యాన్ని వెళ్తున్న రెడ్డి రావులతో నా పంచాయతీ. అదే నా యుద్ధం. అనగారు మీరేమనుకోవద్దు రామరెడ్డి గారు, నేను పేదల పక్షాన మీరు అనుకుంటున్నా. మీరు ఆలోచించవద్దు. మీలాంటి వాళ్ళు మాతోటి ఉండాలి. మీ రెడ్లు పేద రెడ్లు మీరు పెద్ద రెడ్లలో ఉంటే 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న రెడ్డి చిన్న రెడ్డిని లెక్క చేయడు. పెళ్లి కార్డు కూడా చేయడు. అసలు ఇట్లా కిందకి పైకి చూస్తాడు చిన్న రెడ్డిని. కానీ అదే రామరెడ్డికి ఒక దళితుడు ఒక మాదిగాయనో ఒక మారో పెళ్లి కార్డు ఇస్తే నువ్వు ఇంటికి వచ్చిన దాకా నిన్ను దేవుళ్ళగా చూసి ఫంక్షన్ చేసి అన్నం పెట్టి మళ్ళీ నిన్ను ఇంటికి పంపుతాడు. మా దొరొచ్చిండని అంత ప్రేమగా చూస్తారు. నువ్వు 100 ఎకరాలున్నా 1000 ఎకరాలున్నా రెడ్డి గారి దగ్గర పో, నేను పట్టించుకోను కూడా పట్టించుకోడు. అది మా ప్రేమ అంటే. నువ్వు పేదోళ్ళతో కలిసిరా, పెద్దోళ్ళతో కాదు. నువ్వు మాతో కలిసిరా. ఆనాడు యోగి వేమారెడ్డి అణగారిన వర్గాల తరపున యుద్ధం చేసిండు. ఆయన రెడ్డి. ఆయన మనసున్న రెడ్లు మాతో కలిసి రావాలి. అందుకనే తెలంగాణలో పెద్ద పంచాయతీ మీద వేసుకొని తిరిగినా రథం కట్టుకున్న ఈ జీవు చిన్న జీవే కనిపించచ్చు. 100 కోట్ల రూపాయలతో ఆకాశంలో రెడ్డి వెలమదోరలు తిరిగే హెలికాప్టర్లను కూలగొడతా నా రథంతో. నా రథంతో ఆకాశంలో ఎగిరే రెడ్డి వెలమదోరల హెలికాప్టర్లను కూలగొట్టి భూమి పుత్రులైన బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యం ఇచ్చే రథయాత్ర ఇది అని తెలియజేస్తాను. అదే ప్రజాస్వామ్యం, అదే ఓటు. గండ్రగొడ్డలకు ఉండే పవర్ ఆఫ్ గండ్రగొడ్డలి ఓటు అనే గండ్రగొడ్డ. ఓటుతో లక్షల కోట్లతో కులీనులైనటువంటి రాజ్యాలని నేలమట్టం చేయగలదు ఓటు అనే ఖడ్గం. ఆ ఖడ్గాన్ని నువ్వు అమ్ముకుంటున్నావా? ఈ తుర్కాయన చూడండి ఒకసారి. దండం పెట్టాలి మనం. తుర్కాయన ఏమనుకోవద్దు. ప్రజల భాష. ముస్లింలు మైనారిటీలు ఎందుకు మనకు రాని భాషలు ఎందుకు? మత మైనారిటీలని పార్సీలని సిక్కుల్ని బౌద్ధుల్ని క్రైస్తవుల్ని అందరిని కలిపి మత మైనారిటీలు అంటారు. ఊళ్ళ భాష తుర్కాయన అంటాం. వీళ్ళు హైదరాబాద్లో ఏం చేసినారో తెలుసా? ఈ రెడ్డి రావులు పెద్ద దొంగలు, వీళ్ళు ఎవడు మనకు సాయం చేయరు, వీడు మనకు సాయం చేయాల్సిన అవసరం ఏంది? ఆ రెడ్డి అయినా ఎలమైన ఇక మనమే పార్టీ పెట్టుకుందామని ఎంఐఎం పార్టీ పెట్టుకొని 10 మంది ఎమ్మెల్యేలై 70 మంది కార్పొరేటర్లై హైదరాబాద్ రాజ్యాన్ని తుర్కోళ్ళు ఏలుకుంటారు. సిగ్గుశరం మనకు లేదు, తుర్కోళ్ళకు ఉన్నది సిగ్గుశరం. సిగ్గుశరం మనకేది? మనమే కోట సీసాలకు ఓటు అమ్ముకుంటున్నాం. హైదరాబాద్లో పళ్ళు అమ్మేటాయన, గొడుగులు బాగు చేసాయన, టార్చ్ లైట్లు బాగు చేసి తాళం చేయలు బాగు చేసే బువ్వకు లేని గుడ్డకు లేని కడు పేద తురుకాయన ₹1 కోటి ఇచ్చినా ఓటు అమ్మడు. కోటర్ సీసాకు మనం ఓటు అమ్ముతాం. మరి ఎవరు చూసి బుద్ధి తెచ్చుకోవాలా? మళ్ళీ ఎంఐతో అమ్ముతో కాసేపు కాంగ్రెస్ వాడు దోస్తాను చేస్తాడు, కాసేపు ఎలమయం దోస్తాను చేస్తాడు కేసీఆర్. కానీ అసలు ఎంఐఎం పార్టీ ఎందుకు పుట్టిందో మాత్రం కథ చెప్పడు. ఎందుకు పుట్టింది? రెడ్డి రావులు దొంగలు, మీరు మాకు న్యాయం చేయరు కాబట్టి మేమే పార్టీ పెట్టుకున్నాం. తుర్కోలంతా కలిసి పార్టీ పెట్టుకున్నారు. మంచిగా 10 మంది ఎమ్మెల్యేలు అయినరు, 70 మంది కార్పొరేటర్లు అయినరు. ప్రతి ముఖ్యమంత్రికి తాళ్లు కట్టి పగ్గాలు వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు ఎంఐఎం బోర్డు. మా పని చేయరా? అది వాళ్ళ ఆత్మగౌరవం. మనం మా ఇంట్లో 4 ఓట్లున్నాయని 4,000 తగ్గుతుంది వాడి దగ్గర. మా ఇంట్లో 3 ఓట్లునే వాడి మాట వీడి చెప్పి, వీడి మాట వాడి చెప్పి, మనం దళారుల లాగా మన దాంట్లోనే దొంగలయ్యి మనమే రకరకాల నాటకాలు ఆడుకుంటా కోటర్ సీసాలకు అమ్ముకుంటే ఇక మనకు రాజ్యం ఏడేదా? ఆ ఆకాశాన్ని నిలుచుకున్న భగవంతుడే మన మీద దయ తెచ్చి ఓటు కట్టడం ఇచ్చిండు అంబేద్కర్ ద్వారా. ఆ ఓటు కూడా గండ్రగొడ్డలి అనే ఓటుని కూడా నువ్వు కోటర్ సీసాకు అమ్ముకొని ఫుల్గా జిమ్జిమ్మలాడేటట్టు తాగితే నీళ్ళు కలుపుకోకుండా తాగుతోటి బర్రన మత్తు రావాలని లోపల కార్జం కాలిపోతాండే. హాస్పిటల్కి పోతే వాడు బాగు చేయకపోయా, వాడు చచ్చే, మళ్ళీ చచ్చిన తినాలిపోయి మళ్ళీ వాడు తాగుతుంటే ఇదే నా బతుకంతా? తాగుడే నా జీవితం అంతా అంటున్నా. రాజ్యం కోసం యుద్ధం చేయి, ఫుల్ బాటిల్ మత్తు కన్నా ఎక్కువ ఉంటుంది రాజ్యం కోసం యుద్ధం చేస్తే. అర్థమైందా? రాజ్యం కోసం పోరాటం చేయి, యుద్ధం చేయి. యుద్ధంలో మనం రాజులమైతే నీ బిడ్డలకి తరతరాలకి దారి వేసిపోయినాడు అవుతున్నాడు. అందుకనే సొనాల్ ప్రజలారా, సొనాల్ భూమిపుత్రులారా, బిడ్డలారా, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా, ముస్లింలు కూడా బీసీలే. బీసీ సర్టిఫికేట్ ఉందిగా నీకు? అయిపోయా. ఎందుకు మైనారిటీ అంటే అల్పుడు అని అర్థం. ఎందుకు ఆ పదం ఎందుకు మనకి? నువ్వు పెద్దవాడి మెజారిటీ, మైనారిటీ కాదు తుర్కోలు, మెజారిటీ ప్రజలు వాళ్ళు. ఈ భూమి పుత్రులు మన అన్నదమ్ములతో సమానం. ఆనాడు సూఫీలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బీసీలని, అణగారిన వర్గాలని, వివక్షత ఎదుర్కొన్న అణగారిన వర్గాలని కౌగిలించుకొని ఆ మతంలో తీసుకున్నారు. వీళ్ళంతా మన బిడ్డరు, భూమి పుత్రుడు, మనతో కలిసి మెలిసి బతుకుతున్నారు వీళ్ళంతా. అందుకనే
బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు అందరూ కలిసి తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని ఏర్పాటు చేద్దాం. మనసున్న రెడ్లు, పేద రెడ్లు, మనతో ప్రేమ కలిగిన రెడ్లని మనలో కలుపుకుందాం. రామిరెడ్డి అన్నను కూడా మన దాంట్లో కలుపుకుందాం. అట్లా మనం ప్రయాణం చేసి పెద్ద పెద్ద రెడ్ల మీద బాణాలు ఇసిరేస్తాం. పెద్ద పెద్ద రెడ్ల మీద ఓటు అనే గండ్రగొడ్డలు తీసుకొని యుద్ధానికి పోదాం. అది మనం చేయాల్సిన బీసీ ఎస్సీ ఎస్టీలు చేయాల్సిన యుద్ధం. సోనార్ ప్రజలారా, జీవితం అంటే అర్థం ఏంటో తెలుసా? పరుల కోసం, సంఘం కోసం, 10 మంది కోసం, రాబోయే వారసులైన మన బిడ్డల కోసం పోరాడటమే జీవితానికి అర్థం, పరమార్థం అని తెలియజేస్తూ, ఇగో ఈ సమస్యలన్నింటి కోసం, ఈ సమస్యల పరిష్కారం కోసం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గర పోతున్నాం. కొద్ది రోజుల్లో అన్ని కాగితాలు తీసుకొని కలెక్టర్ దగ్గర పోదాం. సోనాల్ ప్రజలారా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు కూడా రండి, కలెక్టర్ని అడుగుదాం. చేతలో చేయడం ఆయన వదిలేద్దాం. పైసలు ఉంటే చెయ్యి, పైసలు లేకపోతే ప్రభుత్వాన్ని అడుగు. ప్రభుత్వం నా దగ్గర పైసలు లేవు అంటాడు రేవంత్ రెడ్డి, నన్ను కోసినా లేదంటాడు. మరి ఏం కోయాలనో ఎక్కడ కోయాలనో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డిది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కలెక్టర్కి అప్లికేషన్లు ఇచ్చి మొత్తం మనం ఈ పోరాటానికి ఒక అర్థవంతమైన ముగింపునివ్వాలని కోరుతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం. సుహాల గ్రామానికి చేరుకున్న డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి 1,00,000 కిలోమీటర్ల మా భూమి